హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్జీబీ దాంట్లో మాత్రం పక్కా ఉన్నట్లే చూపిస్తాడు. ఆయన చూస్తే పక్కాగా ఉంటుంది, దాంట్లో తిరుగుండదు. ఎవరు ఎంత డేర్ అండ్ డాషింగ్ ఆర్జీబీ మాత్రం పక్కా తీస్తాడు. ఇది మాత్రం ట్రూత్. ఆర్జీబీ తీసే దాంట్లో ఎటువంటి తిరుగు ఉండదు. ఎంతమంది వచ్చినా ఈజ్ ఏ డేర్ పర్సన్. లేదు, ఆయన ఓన్ ఆయన నచ్చింది ఆయన తీస్తాడు. ఎవరు చూసినా చూడకపోయినా ఆయన ఇష్టం. ఇక ఆయనకు సంబంధం లేదు. నా సినిమా నా ఇష్టం అంటారు ఆర్జీబీ, అంతే. ఇక ఆయనకు తిరుగులేదు ఇక ఆర్జీబీకి అయితే. నిజాల గురించి అయితే నాకు అంతగా తెలియదు, కానీ వీరు ఏవైతే డైరెక్టర్స్ ఉన్నారో వీళ్ళు వీళ్ళకి నైతిక బాధ్యత లేదు, నైతిక మినిమం వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేకుండా వీళ్ళ ప్రయోజనాల గురించి అలా ఒక మహానాయకునికి అలా వాళ్ళ పరిస్థితి ఎలాంటి పరిస్థితుల్లో చూపించబోతున్నారో తెలియదు. కానీ ఇవాళ రామ్ గోపాల్ వర్మ గారు కానీ ఎవరైనా డైరెక్టర్స్ కానీ గతంలో చూస్తే ఇష్టం వచ్చిన వాళ్ళని విమర్శించడం కానీ ఇష్టం వచ్చినట్టు వివరించడం కానీ ఒక సెలబ్రిటీగా వివరిస్తలేరు. వాళ్ళ పిక్చర్లు అసలు బ్యాన్ చేయాలి, వాళ్ళని బ్యాన్ చేయాలి. వాళ్ళకి సెలబ్రిటీ ఉంటే చెప్పొద్దు, సృష్టికరించవద్దు. ఎందుకంటే ఒక మహానాయకుడు, ఒక ఎన్టీఆర్ రామారావు గారు అంటే ఒక సమైక్య ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి నేత, మంచి నాయకుడు, మంచి నటుడు. ఆయనకి ఏ విధంగా ఆయన చిత్రీకరిస్తారో ఇప్పుడు తెలియదు. కానీ గతంలో కూడా రామ్ గోపాల్ వర్మ గారు లేనిపోని అలజడులు సృష్టించి ఆయన సెల్ఫ్ క్రెడిట్ చేసుకునే ప్రయత్నంలో ఉంటుంది. అందు గురించి రామ్ గోపాల్ వర్మ గారి ఫిల్మ్లు చూడొద్దు. అందులో ఉన్నది వాస్తవాలు ఉన్నదో లేదో కానీ ఆయన ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఆర్జీబీ గారు తర్వాత ఎక్కడైతే ఎన్టీఆర్ గారు డౌన్ అయ్యి పదవి కోల్పోయారో అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ మిస్సెస్కి ఏదైతే అన్యాయం జరిగిందనో సంథింగ్ అదర్ రీజన్స్ మీద సినిమా తీస్తారనుకుంటున్నాను. నాకు తెలిసి దేంట్లో నిజం ఉండదన్న. ప్రజెంట్ పాలిటిక్స్ కోసమే తీస్తున్నారు. ఇంకా రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఇంకా లక్ష్మీపార్వతి తీస్తున్నారు కాబట్టి ఆమె ప్రజెంట్ వైసీపీ క్యాండిడేట్. ఆమె ఏం చెప్తే అట్లా తీస్తున్నారట అని మేము అనుకుంటున్నాం. పాలిటిక్స్ ఉంటాయి అని. అంటే ఇన్ని రోజులు గుర్తు రాలేదు, ఈరోజు గుర్తు వచ్చింది ఆర్జీబీకి. ఈ 10 ఏళ్ళలో తీయచ్చు కదా సినిమా. అదంతా పాలిటిక్స్ అన్నది, సేమ్ కాంట్రవర్సీ కోసం. అవి మూవీస్ అనేవి అసలు నిజం కాదు అవి. సో లైక్ ఆర్జీబీ ఏంటంటే లైక్ ఫ్యాక్ట్స్ మాట్లాడతారు. ఆర్జీబీ తీసేవి ఎలా ఉంటాయంటే లైక్ కొన్ని రియాలిటీ ఉంటాయి, మ్యాక్సిమం అవి దానిలో యాజ్ ఎ మూవీ అవి కూడా ఫేకే. బట్ యాజ్ ఎ స్పోక్స్ పర్సన్ ఆర్జీబీ అని ఆయన లైక్ హీ కెన్ స్పీక్ ఫ్రాంక్లీ. బెటర్. కానీ లైక్ చంద్రబాబుకి పెట్టేశారంటే ఇంకా లైక్ వాళ్ళకి అపోజిషన్, అది అపోజిషన్ కావచ్చు, లైక్ వాళ్ళకు ఏదన్నా కావచ్చు. ముందు ఆర్జీబీ బయోపిక్ పక్కన పెట్టి బాలకృష్ణ బయోపిక్ పక్కన పెడితే ఎన్టీఆర్ అనగానే అదొక ప్రపంచం. తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశం, ప్రపంచం మొత్తం అందరికీ తెలుగు అంటే ఇలా ఉంటాడని చెప్పేసి, దేవుడు అంటే ఇలా ఉంటాడు, మనకు రాముడు ఎలా ఉంటాడో తెలియదు, కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు. ఆయన రూపం చూసే మనం ఈ రాముడు అంటే ఇలానే ఉంటాడు, కృష్ణుడు అంటే ఇలా ఉంటాడని చెప్పేసి మనం చూసాం. ఇప్పుడు నిజాలు అనేది అయిపోయినాయి. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు మళ్ళీ అవి తవ్వుకొని కొత్త కక్షలు పెట్టుకోవడమే తప్ప ఇప్పుడు మీరు చెప్పేది ఎగ్జాక్ట్గా అంతే ఉంది. ఇప్పుడు ఎవరో ఆయన రెచ్చగొట్టి, నిన్న ఆడియో ఫంక్షన్ జరుగుతుంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదో జరుగుతుంది, అదే టైంలో ఆర్జీబీ గారు పాట వదలాల్సిన అవసరం లేదు. కానీ ఆయన వదిలేయాలంటే ఇంకా ఆయన విజ్ఞతగా వదిలేయాలి, ఎవరు వెనక నుంచి రెచ్చగొడుతున్నారు అనేది. రాజకీయంగా ఉండేది తప్ప, నిజాలు లేకుండా ఏముండవు. కానీ ఇప్పుడు ఎంత నిజం ఉన్నా కానీ ఇప్పుడు చేదు నిజం అనేది మనకు అవసరం లేదు భయ్యా, అది అయిపోయింది. ఇప్పుడు మనకు ఉన్నది ఏంది ప్రస్తుతం, అన్న హరికృష్ణ గారు కాలం చెందారు, ఎన్టీఆర్ గారు కాలం చెందారు, అందరు అయిపోయారు. ఇప్పుడున్న వాళ్ళు అందరు కలిసి ఉంటే, అలా కలిసి ఉండడం కోసం నాంది పడింది. మొన్న ఆయన పోతా హరికృష్ణ గారు మళ్ళీ ఇది ఉన్నప్పుడు ఇటు కలపలేకపోయారు, కుటుంబాన్ని మళ్ళీ కలిపారు. ఇప్పుడు అందరూ కలిసి ఉంటున్నారు. మళ్ళీ దానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఆయన తీసి మళ్ళీ వీళ్ళకే గొడవ పెట్టాలని చూడటం అనేది నేనైతే కరెక్ట్ అనుకోవట్లా. ఇప్పుడు నిజాలు అందరికీ తెలుసు, జనాలకి ఏం తెలియకుండా లేవు. తెలిసినా కానీ ఇప్పుడు ఈయన మాకు కావాలనుకుంటున్నారు మంచి పనులు చేస్తే. అవునవును, ఎగ్జాక్ట్గా కలిసే టైంలో నిజాలు మళ్ళీ తవ్వి వీళ్ళ గొడవ పెట్టిన వాళ్ళు అవుతారు. అవన్నీ లేకుండా అందరికీ అన్నీ తెలుసు. మంచిగా జరుగుతున్నంతకాలం ఎన్టీఆర్ అనే వ్యక్తి గురించి నువ్వు ఇంకొక 50 సంవత్సరాల తర్వాత వెళ్ళినా కానీ ఈయన యుగ పురుషుడు, ఇంకా ఇట్లాంటి ఆయన లేడు, ఒప్పుకోవాల్సిందే. అది ఆర్జీబీ గారు ఏంటో రక్త చరిత్రలో చూసాము, అంతకుముందు చూసాము. సో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని చెప్పడానికి లేదు. స్టోరీ వచ్చేసి ఆర్జీవి గారిది సూపర్ ఉంటుంది. నిజ నిజాలు మాత్రం ఆర్జీవి మాత్రం 100% అది మాత్రం పక్కా.
కరెక్టే కదన్నా చెప్పింది, అందులో అబద్ధం ఏముంది? అది నిజమే చెప్పాడు, అది అందరూ తెలిసిందే కదా, మన కాదు మనం ఏం చేయలేం. ఆయన నిజమే చెప్పాడు, అతనే ఏం చేయలేరు. కరెక్ట్ అది. ఆర్జీవీ ఈజ్ గ్రేట్, ఎప్పుడైనా ఆర్జీవీ గ్రేట్. RGV స్ట్రైట్ ఫార్వర్డ్. If it is wrong also, he will directly give. So I'm thinking RGV will give you a correct. Yes. ఎందుకంటే RGV ఉన్నాడంటే ఆ రక్త చరిత్ర కానీ రక్త చరిత్ర 2 కానీ డైరెక్ట్గా ఉన్నట్టు తీస్తాడు. సో స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి నిజాలు అయితే కంపల్సరీగా ఉంటాయి. ఎస్. ఆయన చంద్రబాబు నాయుడు ఎన్నుపోటు అనేదంటే అది ఆయన గురించి ఒక విప్లవం లాగా లేవనెత్తారు, కానీ పబ్లిక్ అది అంత పెద్ద లైట్గా తీసుకోవచ్చు దాన్ని. పెద్దగా అదేమంతగా ప్రజల్లో ఏదంటే ఇప్పుడు సపోజ్ కొన్ని రాజకీయ నాయకులు అంతా కలిసి ఏదో ఒకటి బురద సల్లాలి ఒక మనిషి మీద. ఇప్పుడు మనిషి మనం పోతున్నాము, ఇప్పుడు కామెంట్ చేయాలా, కామెంట్ కోసం దాన్ని ఒక రకంగా తీశారే కానీ అది ఎన్నుపోటు అనేది అన్నట్టు ఈ రోజులు ఎప్పుడో మర్చిపోయిన దాన్ని లేవనెత్తాలి ఏదో ఒకటి పబ్లిక్లో. పార్టీల కోసం కానీ వాళ్ళ రాజకీయ నాయకులు కానీ రకరకాలు వాళ్ళ యొక్క విశ్లేషణ గురించి చెప్పాలి కదా. నీ వెనక ఎన్ని తప్పులు ఉంటాయో ఎవరికీ తెలియదు, నా వెనక నన్ను ఎంతమంది కామెంట్ చేస్తున్నా నాకే తెలియదు. అంటే ఒక సీఎం పదవిలో ఉన్నప్పుడు ఏ మనిషి అయినా కానీ అతనికి ఫేవర్గా చేసేవాళ్ళు ఉంటారు, ఆపోజిట్గా ఉంటారు. అవన్నీ మనం ఏది టేక్ ఇట్ ఈజీ అనాల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే ఏపీలో ఆయన ఏం చేస్తున్నాడు, నాకు మోడీ గారు ఇవ్వలేదు అనే చిన్న పిల్లోళ్ళలాగా అనకుండా నేను చెప్పే తప్పు అనుకోగాకండి, పబ్లిక్ టాక్ కాబట్టి ఆయన చేసి సొంతంగా చేస్తుంటే ఇంకా బాగా అభివృద్ధి అవుతారు. RGV దాంట్లో మాత్రం పక్కా ఉన్నట్లే చూపిస్తాడు. ఆయన చూస్తే పక్కాగా ఉంటుంది, దాంట్లో తిరుగుండదు. ఎవరు ఎంత డేర్ అండ్ డాషింగ్ RGV మాత్రం పక్కా తీస్తాడు. ఇది మాత్రం ట్రూత్. RGV తీసే దాంట్లో ఎటువంటి తిరుగు ఉండదు. ఎంతమంది వచ్చినా ఈజ్ ఏ డేర్ పర్సన్. లేదు, ఆయన ఓన్ ఆయన నచ్చింది ఆయన తీస్తాడు. ఎవరు చూసినా చూడకపోయినా ఆయన ఇష్టం, ఇక ఆయనకు సంబంధం లేదు. నా సినిమా నా ఇష్టం అంటారు RGV, అంతే. ఇక ఆయనకు తిరుగులేదు ఇక RGVకి అయితే. నిజాల గురించి అయితే నాకు అంతగా తెలియదు కానీ వీరు ఏవైతే డైరెక్టర్స్ ఉన్నారో వీళ్ళు వీళ్ళకి నైతిక బాధ్యత లేదు, నైతిక మినిమం వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేకుండా వీళ్ళ ప్రయోజనాల గురించి అలా ఒక మహానాయకునికి అలా వాళ్ళ పరిస్థితి ఎలాంటి పరిస్థితుల్లో చూపించబోతున్నారో తెలియదు కానీ ఇవాళ రామ్ గోపాల్ వర్మ గారు కానీ ఎవరైనా డైరెక్టర్స్ కానీ గతంలో చూస్తే ఇష్టం వచ్చిన వాళ్ళని విమర్శించడం కానీ ఇష్టం వచ్చినట్టు వివరించడం కానీ ఒక సెలబ్రిటీగా వివరిస్తలేరు. వాళ్ళ పిక్చర్లు అసలు బ్యాన్ చేయాలి, వాళ్ళని బ్యాన్ చేయాలి. వాళ్ళకి సెలబ్రిటీ ఉంటే చెప్పొద్దు, సృష్టికరించవద్దు. ఎందుకంటే ఒక మహానాయకుడు, ఒక ఎన్టీఆర్ రామారావు గారు అంటే ఒక సమైక్య ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి నేత, మంచి నాయకుడు, మంచి నటుడు. ఆయనకి ఏ విధంగా ఆయన చిత్రీకరిస్తారో ఇప్పుడు తెలియదు కానీ గతంలో కూడా రామ్ గోపాల్ వర్మ గారు లేనిపోని అలజడులు సృష్టించి ఆయన సెల్ఫ్ క్రెడిట్ చేసుకునే ప్రయత్నంలో ఉంటుంది. అందుగురించి రామ్ గోపాల్ వర్మ గారి ఫిల్మ్లు చూడొద్దు. అందులో ఉన్నది వాస్తవాలు ఉన్నదో లేదో కానీ ఆయన ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాడు. ముందు RGV బయోపిక్ పక్కన పెట్టి బాలకృష్ణ బయోపిక్ పక్కన పెడితే ఎన్టీఆర్ అనగానే అదొక ప్రపంచం. తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశం, ప్రపంచం మొత్తం అందరికీ తెలుగు అంటే ఇలా ఉంటాడని చెప్పేసి, దేవుడు అంటే ఇలా ఉంటాడు, మనకు రాముడు ఎలా ఉంటాడో తెలియదు, కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు. ఆయన రూపం చూసే మనం ఈ రాముడు అంటే ఇలానే ఉంటాడు, కృష్ణుడు అంటే ఇలా ఉంటాడని చెప్పేసి మనం చూసాం. ఇప్పుడు నిజాలు అనేది అయిపోయినాయి, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు మళ్ళీ అవి తవ్వుకొని కొత్త కక్షలు పెట్టుకోవడమే తప్ప ఇప్పుడు మీరు చెప్పేది ఎగ్జాక్ట్గా అంతే ఉంది. ఇప్పుడు ఎవరో ఆయన రెచ్చగొట్టి, నిన్న ఆడియో ఫంక్షన్ జరుగుతుంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదో జరుగుతుంది, అదే టైంలో RGV గారు పాట వదలాల్సిన అవసరం లేదు. కానీ ఆయన వదిలేయాలంటే ఇంకా ఆయన విజ్ఞతగా వదిలేయాలి, ఎవరు వెనక నుంచి రెచ్చగొడుతున్నారు అనేది. రాజకీయంగా ఉండేది తప్ప, నిజాలు లేకుండా ఏముండవు. కానీ ఇప్పుడు ఎంత నిజం ఉన్నా కానీ ఇప్పుడు చేదు నిజం అనేది మనకు అవసరం లేదు భయ్యా, అది అయిపోయింది. ఇప్పుడు మనకు ఉన్నది ఏంది ప్రస్తుతం, అన్న హరికృష్ణ గారు కాలం చెందారు, ఎన్టీఆర్ గారు కాలం చెందారు, అందరూ అయిపోయారు. ఇప్పుడున్న వాళ్ళు అందరూ కలిసి ఉంటే, అలా కలిసి ఉండడం కోసం నాంది పడింది. మొన్న ఆయన పోతా హరికృష్ణ గారు మళ్ళీ ఇది ఉన్నప్పుడు ఇటు కలపలేకపోయారు, కుటుంబాన్ని మళ్ళీ కలిపారు. ఇప్పుడు అందరూ కలిసి ఉంటున్నారు. మళ్ళీ దానికి లక్ష్మీ ఎన్టీఆర్ అని ఆయన తీసి మళ్ళీ వీళ్ళకే గొడవ పెట్టాలని చూడటం అనేది నేనైతే కరెక్ట్ అనుకోవట్లా. ఇప్పుడు నిజాలు అందరికీ తెలుసు, జనాలకి ఏం తెలియకుండా లేవు. తెలిసినా కానీ ఇప్పుడు ఈయన మాకు కావాలనుకుంటున్నారు మంచి పనులు చేస్తే. అవునవును, ఎగ్జాక్ట్గా కలిసే టైంలో నిజాలు మళ్ళీ తవ్వి వీళ్ళ గొడవ పెట్టిన వాళ్ళు అవుతారు.
అవన్నీ లేకుండా అందరికీ అన్నీ తెలుసు. మంచిగా జరుగుతున్నంతకాలం ఎన్టీఆర్ అనే వ్యక్తి గురించి నువ్వు ఇంకొక 50 సంవత్సరాల తర్వాత వెళ్ళినా కానీ ఈయనే యుగ పురుషుడు, ఇంకా ఇట్లాంటి ఆయన లేడు, ఒప్పుకోవాల్సిందే. అది చూసారు కదా, ఇది ప్రజల అభిప్రాయం. ఏది ఏమైనా ఒక మహానాయకుడి గురించి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలని చెప్పేసి ప్రజలు అంటున్నారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.